Hi, all. Welcome to Rise Talks from Innovators Learners Hub. హాయ్ అనిరుద్. హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను అనిరుద్. ఏంటి ఈరోజు ఏం టాపిక్ మరి? జనరల్ గా మీరు మన కల్చర్ నుంచి ఆర్ లేకపోతే ఏమైనా శ్లోకాస్ నుంచి లేకపోతే మన మైథాలజీ నుంచి మీరు ఇంటర్లింక్ చేస్తుంటారు కదా, మన ఒక పొటెన్షియల్ లెర్నింగ్స్ ఏంటి లైక్ మన డే టు డే లైఫ్ లో. సో ఇవాళ కూడా అట్లాంటిది ఒకటి అడుగుదామని చెప్పేసి టుడే వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఇన్ అవర్ వీడియో అన్నమాట. ఓకే. సో అది ఏంటి అంటే మన పురాణ ఇతిహాసాలలో మనందరికి తెలుసు రామాయణ మహాభారతాలు ఉన్నాయి. దానిలో మహాభారతం నుంచి అక్కడ ఉన్న క్యారెక్టర్స్ గురించి కానీ లేకపోతే సమ్ స్టోరీస్ గురించి కానీ ఏదైనా సరే తీసుకొని మన ప్రస్తుతం లైఫ్ లో మనం ఫేస్ చేసే ఇష్యూస్ కానీ మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ కనుక మీరు లింక్ చేసి సొల్యూషన్ ఏమైనా తీసుకురాగలుగుతామా? చాలా పెద్ద విషయం అనిరుద్. మహాభారతం అంటే అదొక మహాగ్రంథం. అసలు అంటే ఎంత లోతుకు వెళ్తే అంత వాస్తవాలు మనకు తెలుస్తూ ఉంటాయి. దాని నుంచి వచ్చినటువంటి భగవద్గీత అయితే నేను నా వీక్నెస్ నుంచి స్ట్రెంగ్త్ వైపుకి మార్చినటువంటి భగవద్గీత అండి. అంతే, ఇంకా మాటల్లో చెప్పలేను. రెండవది, భగవద్గీత అనేటువంటిది ఒక మతానికి ఒక రీజియన్కి సంబంధించింది కాదండి. మానవాళి అందరికి సంబంధించినటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక సైకలాజికల్ ఎపిక్ అండి అది. దాన్ని ఒకదానికి అసోసియేట్ చేయకూడదు. అది ఒక నూయ లాంటిది అన్నమాట. అందులో ఉన్నటువంటి అమృతం ఎంత తోడుకుంటే అంత అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పటికీ కూడా ఏంటంటే ఇంకా అది దాన్ని బీట్ చేసేటువంటిది ఇంకొకటి ఉండదేమో అని అనిపిస్తుంది అనమాట అండి. అంత గొప్పది. కాకపోతే ఏంటంటే ఇంటర్ప్రిటేషన్లో లేదా మిస్ఇంటర్ప్రిటేషన్లో వచ్చినటువంటి సమస్యలతో కొన్ని కాంట్రవర్షియల్ రావటం జరుగుతుంది. లేదా సరిగా అర్థం చేసుకోక ట్రూ మీనింగ్ తీసుకోక వచ్చేటువంటిది తప్ప, అది చూసేటువంటి లెన్స్లో ఉన్న ప్రాబ్లం తప్ప, అది మాత్రం స్వచ్ఛమైనటువంటిది, ఒక శక్తితో కూడుకున్నటువంటిదండి ప్రతిదీ కూడా. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టుగా మహాభారతానికి సంబంధించినటువంటి వెళ్దాం అంటే రాబోయే రోజుల్లో భగవద్గీతకి సంబంధించినటువంటి శ్లోకాలకు సంబంధించినటువంటి ట్రూ మీనింగ్ ని మనం డైలీ లైఫ్ లో అటు పిల్లలకి, పేరెంట్స్ కి, టీచర్స్ కి ఏ విధంగా అన్వయించగలము అనేటువంటి దాంట్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ లలితా సహస్రనామంలో మనం చేస్తూ ఉన్నాం. చాలా మంది ఆ షార్ట్ అయితే చాలా వైరల్ అయిందండి. బేసిక్ గా 1.5 minute షార్ట్. మీరు చాలా బాగా చెప్పారు. చూడని వాళ్ళు ఉంటే మన వాళ్ళు చూస్తారు, మన ఛానల్లోనే ఉన్నది షార్ట్స్ లో. సో ఇక్కడ ఏమిటంటే మహాభారతానికి సంబంధించి నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా రాశాడు లింక్డ్ఇన్ లో. చాలా మంది చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి దాని నుంచి, హయ్యర్ ఇంటలెక్చువల్స్ నుంచి కూడా. ఏమిటదంటే మహాభారతంలో ఉన్నటువంటి ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో పాండవులు, కౌరవులు, నేను ట్రూ పర్సన్స్ కింద తీసుకోకుండా అది ఒక జరిగినటువంటి వాస్తవ గాథ అనేటువంటిది పక్కన పెట్టేసి నేనేమిటంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క సుగుణానికి లేదా ఒక్కొక్క గుణానికి ప్రతీకగా తీసుకుని రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ అనమాట అండి. దాన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడైతే. దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మహాభారతం అంతా కూడా ఒక 5 సుగుణాలు, ఈవెన్ 100 దుర్గుణాల మీద కూడా విజయాన్ని సాధించగలవు. ఒక మనిషి జీవితంలో గుణాలు అనేటువంటివి సమ్మిళితమై ఉంటాయి. మంచి గుణం, చెడు గుణం, 2 గుణాలు కూడా వ్యక్తిలో ఉంటాయి. కానీ సుగుణాలని పైకి తీసుకొచ్చి దుర్గుణాలని కంట్రోల్లో అసలు లేకుండా చేయటం అనేటువంటిదే ఆ మనసులో వచ్చినటువంటి మార్పు. అదే మహానుభావుల కింద ఎవరైతే మోక్షాన్ని సాధించారని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దుర్గుణాలు అనేటువంటివి కనీసం మచ్చుకు కూడా ఆ మనసుల్లో కనిపించవు అనమాట అండి. వాళ్ళే స్థితప్రజ్ఞత సాధించి నెక్స్ట్ స్థాయికి వెళ్ళేటువంటి వ్యక్తులు. సో మనం అట్లీస్ట్ మానవులుగా, మనం సహజమైనటువంటి మనుషులుగా వీటిని బ్యాలెన్స్ చేసేటువంటి క్రమంలో మనం ఆలోచన మొదలు పెడితే ఆటోమేటిక్గా లైఫ్ వేరేగా ఉంటుంది అనేటువంటిది నేను చెప్పేటువంటి పాయింట్. ఇందులో ఇంకా లోతుకు వెళ్తే ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు. సో ధర్మరాజు వచ్చేటప్పుడు అంటే ఆ క్యారెక్టర్ నేను చూసేటువంటిది మనం తెచ్చుకోవలసినటువంటి సుగుణం ధర్మం, జ్ఞానం. ఈ 2 ఉండేటప్పుడు అంటే ఈ 2 లక్షణాలు మనసులో డామినేట్ చేసినప్పుడు
వచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సో, అందుకే దానికి సంబంధించిన అనేక కథల్లో ఒక కథ ధర్మరాజు సంబంధించినటువంటి యక్ష ప్రశ్నలు అడుగుతారు. మరి చూడండి ఆ సందర్భంలో తనకు సంబంధించినటువంటి సోదరులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. వాటర్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇతను వెళ్ళి చూసిన వెంటనే మరుక్షణం ఏ వ్యక్తికైనా వచ్చేటువంటి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కానీ అట్లాంటి సందర్భంలో అతి కీలకమైనటువంటి ప్రశ్నలను అతి సులువుగా చాలా వాల్యుబుల్గా ఆయన చెప్పినటువంటి విధానము అక్కడ ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఆ పరిస్థితిలో కూరుకుపోకుండా నిలబడేటువంటి తత్వం అక్కడ ఆ ధర్మం జ్ఞానం మనకి ఇస్తాయి. దేనికి షేక్ అవ్వము అక్కడ అనేటువంటిది ఒక ప్రతీక అని అక్కడ మనం చెప్పొచ్చు అండి. ఇక రెండోది భీముడికి వచ్చేటప్పటికి మనం ఎప్పుడూ కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించే మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ రెండింటికి మిళితమైనటువంటి తర్వాతే భీముడు మరింత అత్యున్నతమైనటువంటి శిఖరానికి అధిరోహించాడు అనేటువంటిది మన మహాభారతంలో మనం చూసేటువంటిది. ఆ ఫిజికల్ ఎనర్జీ హై లెవెల్లో ఉన్నప్పటికీ కూడా అతను విజయాన్ని సాధించలేనటువంటి సందర్భంలో ఒక కథలో చెప్తారు మన హనుమంతులు వారు అతనికి బోధిస్తారు ఆ మానసిక ప్రశాంతతను ఎలా తెచ్చుకోవాలి, మానసిక శక్తిని ఎలా తెచ్చుకోవాలి అనేటువంటిది బోధించటంతో అప్పుడు రెండు ఆయనకి ఇంటర్ రిలేట్ అవుతాయి. మానసిక శక్తి, భౌతికమైనటువంటి శక్తి రెండింటి యొక్క కలయిక. అప్పుడు ఆయన సాధించినటువంటి విజయాలు మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినాయి అనేటువంటిది ఆ కథలో సారాంశం. సో మొట్టమొదటిగా ధర్మం జ్ఞానం ప్రతీక ఆ లక్షణం, తర్వాత మనకు ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, రెండోది మానసిక శక్తి ఉండాలి. ఇక మూడోది వచ్చేటప్పటికి అర్జునుడు. మరి ఆయన సాధించినటువంటి విజయాలు 1, 2 కాదు, వందల విజయాలు. వీటన్నిటికీ మాతృక ఏమిటి అంటే ఏకాగ్రత. ఆయన చూపించినటువంటి ఏకాగ్రత, ఆయన చూపించేటువంటి ఏకాగ్రత, నేర్చుకునేటువంటి విధానం, అది అర్జునుడికి ఉన్నటువంటి అనేక లక్షణాలలో అతి ముఖ్యమైనటువంటి లక్షణం. సో ఇక్కడ మనం మన రోజువారీ కార్యకలాపాలలో ఏకాగ్రతను, నేర్చుకునేటువంటి తత్వముని చాలా జాగ్రత్తగా మనం అలవాటు చేసుకోవాలి. సో ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మరింత అవసరం. ఏ ఫీల్డ్లో అయినా సరే, ఏ స్కిల్ అయినా సరే 3.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఇట్ బికమ్ రిడెండెంట్ అని చాలా డెలాయిట్ రీసెంట్ ఒక సర్వే చెప్తుంది. మరలా కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటిది, సెల్ఫ్ లెర్నింగ్ అవసరం. అయితే సార్ ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తాను. చిన్నప్పుడు మా తాతయ్య గారు ఒక స్టోరీ చెప్పారు, నాకు ఇప్పటికీ నా మైండ్ లో ఉందన్నమాట. అంటే నేను ఎప్పుడు భోజనం చేసినా అది గుర్తొస్తుంది సార్. అదేంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. అర్జునుడి గురించి మీరు ఏదైతే ఫోకస్ అటెన్షన్ అనేది అన్నారు కదండి, దానిలో చెప్పాలంటే అర్జునుడు అప్పట్లోనే దానిలో ఎక్స్పెరిమెంట్ చేశాడని చెప్పి అనుకోవచ్చు సార్ మనం. సెల్ఫ్ లెర్నింగ్ అదేంటంటే సార్ బేసిక్ గా వీళ్ళకి మన అందరికీ తెలుసు, కౌరవులకి పాండవులకి కామన్ గురు ద్రోణాచార్య గారు. ఆయన ఏంటంటే ఒక విద్య ఉంటుంది సార్, అదేంటి అంటే నైట్ పూట అంటే చీకట్లో కూడా మనము విలువిద్యని సంధించవచ్చు అనే విద్యని వీళ్ళు అడుగుతారు అనమాట. అడిగితే ఇంకా మీకు టైం ఉంది, టైం పట్టుద్ది దానికి, మీకు తర్వాత నేర్పిస్తా అంటారు. అంటే అలా అనడానికి కూడా ఒక రీజన్ ఉంది, ఏంటంటే ఎవరు ప్రాక్టీస్ చేస్తారో చూద్దామని చెప్పి తను అట్లా అంటారు అనమాట. అయితే ఒక రోజు నైట్ ఏమైందంటే అర్జునుడు వీళ్ళందరూ కూడా నైట్ భోజనానికి కూర్చున్నప్పుడు ఏమైందంటే సడన్ గా వాళ్ళకి అప్పట్లో దీపాలు కదా సార్, దీపాలు సడన్ గా ఆరిపోయాయి. అంటే ఇప్పట్లో మనం కరెంట్ పోయినట్టు. అయితే వీళ్ళు ఒక్క సెకండ్ ఆలోచిస్తారు, అరే ఇప్పుడు ఎట్లా మనం భోజనం చేసేటప్పుడు మనం ఎట్లా కలుపుకొని తింటామని చెప్పి ఆలోచించి 1 నిమిషం తర్వాత వాళ్ళు యాజ్ యూజువల్ గా ఎట్లయితే దీపాలు ఉన్నప్పుడు తింటున్నారో ఇప్పుడు అలా తినడం స్టార్ట్ చేశారు. అలా తింటున్నప్పుడు అర్జునుడికి ఒక ఐడియా వచ్చిందనమాట. మనము కనిపించకపోయినా సరే జస్ట్ చేత్తో టచ్ చేసి మనం సెన్సెస్ ద్వారా తింటున్నామో అట్లనే నైట్ పూట కూడా కనిపించకపోయినా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆడియో కానీ సౌండ్ తో కానీ ఇట్లా మనం చేయొచ్చుగా అని చెప్పేసి ఈ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ అనమాట. అంటే చీకట్లో కనిపించకపోయినా సరే ఆ సౌండ్ ద్వారా, మేబీ ఒక యానిమల్ అనుకోండి అది కదులుతుంటే సౌండ్, అలాంటి వాడు దీనే శబ్ద బేరి అంటారు, దానితోటి అంచనా వేసి చేయగలం ప్రాక్టీస్ చేసి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసి తన గురువుకి చెప్తారనమాట. సార్ నేను ఇట్లా మీరు ఒకటి నేర్పించలేదు, నేను నేర్పించానంటే అప్పుడు తను చెప్తారనమాట ఏమనంటే నేను కావాలని నేర్పించలేదు,
కొన్ని ఏంటంటే టీచర్ నేర్పించారు, మనమే సెల్ఫ్ గా లెర్న్ చేయాలి, మనమే ఎఫర్ట్ పెట్టాలన్నమాట. సో ఆ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఇక్కడ బెస్ట్ ఫిట్ అవుతుంది. రైట్ అండి, కరెక్ట్ అండి, చాలా ఆప్ట్ ఎగ్జాంపుల్ చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నాను సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు ఆయన ద్రోణాచార్య నుంచి నేర్చుకోకపోయినా అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ తో, ఆ సమగ్రతతో లేకపోతే ఆ ఏకాగ్రతతో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయటం సెల్ఫ్ లెర్నింగ్. దాన్ని ఇప్పుడు వాడుక భాష చీకట్లో బాణం వేసామంటారు సార్. మన అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎన్నో వేల క్రితం జరిగిన స్టోరీ ఇప్పటికి రిలవెన్స్ ఉందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫోకస్ అండ్ అటెన్షన్. అండ్ మీరు అన్నట్టు కూడా ప్రస్తుతం ఉన్న డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్ లో మనకు కావాల్సింది ఫోకస్. అది చిన్న పిల్లవాడికైనా 60 years వ్యక్తికైనా రిటైర్ అయిన వ్యక్తికైనా సరే దే నీడ్ ఫోకస్ టు లెర్న్ ఎనీథింగ్. సో ఇక తర్వాత వచ్చేటప్పటికండి నకులుడు. నకులుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 2 అద్భుతమైనటువంటి లక్షణాలు, ఆరోగ్యం, కరుణ. సో ఆయనకున్నటువంటి ఆరోగ్యం మీద, వైద్య శాస్త్రం మీద ఆయనకున్నటువంటి పట్టు కానివ్వండి, లేదా స్వతహాగా ఒక ఆరోగ్యం మీద ఉండవలసినటువంటి జాగ్రత్తను మనకి తెలియచేస్తుంది. అదే సందర్భంలో కరుణ, అన్నిటినీ కూడా అంటే మనతో ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా సంరక్షించి ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దానికి ప్రతీక ఆయన. ఇక సహదేవుడికి వచ్చేటప్పటికి, ఈయనకు వచ్చేటప్పటికి వినయం, జ్ఞానం అండి. ఎంతో వినయంతో తెలిసినటువంటి నాలెడ్జ్ని చాలా వినయంతో ప్రదర్శించడం, అవసరమైన చోటే మాట్లాడటం, ఆ జ్ఞానాన్ని అప్లై చేసి భవిష్యత్తు తరాలకి ఎలా మార్పు చెందుతుంది, దాన్ని జ్యోతిషం అనండి, ఏదైనా అనండి, విజనరీ అనొచ్చు. సో ఆ విజనరీ ఆ భవిష్యత్తు తరాలకు ఎలాగ ఉపయోగించాలి, వచ్చేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి ఆ జ్ఞానాన్ని అప్లై చేసి వినయం, జ్ఞానానికి ఆయన ప్రతీక. చూడండి, ఒక వ్యక్తిలో ఖచ్చితంగా లక్షణాలు ఉండవంటారా? మనం పెంచుకుంటే ఖచ్చితంగా వస్తాయి. ఈ 5 ప్రతీకలు ఏదైతే చెప్తారో, నేనేం చెప్తున్నానంటే ఈ 5 ఈ 5 సుగుణాలని, దానికి అసోసియేటెడ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో, వీటిని మనం డామినేట్ చేయించుకోగలిగితే మనలో ఆటోమేటిక్ గా ఏ చెడు లక్షణమైనా సరే అది తగ్గిపోతుంది అనేటువంటిది ఇక్కడ మనం చెప్తున్నటువంటి ఆ రియల్ సెన్స్ లో మనం తీసుకోవలసినటువంటిది అనేటువంటిది మన ఉద్దేశం అండి. సో వీటిని మనం డామినెంట్ స్ట్రెంగ్స్ ఆర్ డామినెంట్ క్వాలిటీస్ అని వచ్చేసారు మనం. అంతేనండి, అంతే. సో నేను అదే ముందులో చెప్పినట్టుగా ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేయటం ఒక రకమైన జీవనం అయితే, చెడు లక్షణాలు డామినేట్ చేసేటువంటిది ఒక రకం అయితే, చెడు లక్షణాలని సమూలంగా నిర్మూలించి కంప్లీట్ గా సద్గుణాలతో ఉండేటువంటి వాళ్ళే మహానుభావులు. మనం సహజంగా మనం వీటిని బ్యాలెన్స్ చేసుకుంటే చాలు, అద్భుతమైనటువంటిది. ఇంకా బ్యాలెన్స్ కి మించి మనం చేయగలిగినప్పుడు ఇంకా వేరే లెవెల్ అది. అదొక బ్లెస్డ్ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు ఇక్కడికి సంబంధించి నేను ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో కొంచెం డీటెయిల్ గా నేను చెప్తానండి. ఇక్కడ ఇప్పుడు మోసానికి సంబంధించినటువంటి లక్షణాల్లో మనం చూసినప్పుడు మోసం, చీటింగ్, దీనికి వచ్చేటప్పటికి అబద్ధం కానివ్వండి, ఇది ఉన్నప్పుడు మోసపూరిత చర్యలు, అవతల వాడిని ఏ విధంగా మనం మోసం చేయాలా, ఎటువంటి చర్యలు చేయాలా అనేటువంటిది వస్తుంది. కపటతనం అంటాం, తప్పుదా పట్టిస్తాం, జరిగేది ఒకటి చెప్పేది ఒకటి, అసత్య వాగ్దానాలు ఇస్తాం, విశ్వాసఘాతుకం చేస్తాం, విశ్వాసాన్ని పెంచి మనం వాళ్ళని మోసం చేయడానికి అంటే చూడండి, అంటే ఒక మోసం అనేటువంటి దాంట్లో ఎన్ని చెడు లక్షణాలు దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకే అంటే 100 లక్షణాలు ఏమిటి అనేటువంటిది ఎగ్జాక్ట్ గా 100 కాదు, అందులో కొన్ని మంచివి కూడా ఉన్నాయి, వాళ్ళలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. సో మనం ఏంటంటే కొంచెం డీటెయిల్డ్ వేలో దాంట్లో వెళ్ళాలి. ఇంకా రెండవది అహంకారం అనేది చూద్దాం. ఈ అహంకారం ప్రదర్శన ఎట్లా ఉంటుంది? అది గర్వం కావచ్చు, స్వీయ ప్రాధాన్యత, నేనే గొప్ప, సుపీరియర్ కాంప్లెక్స్, నిర్లక్ష్యం, అవతల వాళ్ళని నిర్లక్ష్యం చేయటం, గౌరవం లేకుండా చూడటం, పూర్తిగా అహంకార భావంతో ఉండటం. సో ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ అనమాట అండి. అంటే అహంకారం అంటే ఒక్క మాటలో కాదు, మనం చుట్టూ గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ లక్షణాలు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి, అహంకారం ఉన్నట్టు. సో ఇక లోభం అంటే గ్రీడ్ అనమాట అండి. సో దీనికి వచ్చేటప్పటికి దురాశ, బయట వస్తువులు, భౌతిక సంపదల మీద అత్యధికమైనటువంటి మోజు, నాకు అది ఉండాలి, ఇది ఉండాలి అనేటువంటి అత్యధికమైనటువంటి మోజు, అది గ్రీడీ అనమాట అండి. గ్రీడీగా ఉండటం, ఇతరులను ఉపయోగించుకోవటం, అదిగా తినటం. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్. ఇక తర్వాత కోపానికి సంబంధించి, కోపం అంటే జస్ట్ ఒక ఆగ్రహం మాత్రమే కాదు, చిరాకు చూపించడం, ప్రతి దానికి చిరాకు పడటం, ఒక పగ స్వరూపం, వేరే వాళ్ళ మీద మనం అనుకున్నది జరగకపోతే వాళ్ళ మీద
కోపానికి Revenge. మించి Revenge రివెంజ్ లాగా. దానికి వెళ్ళిపోవడం. సో ఉగ్రరూపం, ఉగ్రంగా ఒక్కొక్కసారి అగ్రెసివ్ బిహేవియర్ అంటాం చూడండి. సో ఇవి. నెక్స్ట్ బలహీనత, కొంతమందిలో బలహీనత, ప్రతిదానికి భయపడటం, ధైర్యం లేకపోవటం, నమ్మకం లేకపోవడం, చేసే పని మీద నమ్మకం లేకపోవటం, అసలు సంకల్పమే లేకపోవటం, సంకల్పలేమి అంటాం. ఇంకా కొన్ని పనుల మీద అసలు ఆసక్తి ఉండదు చూడండి. ఇవన్నీ కూడా మనలో కనిపిస్తాయి కదా. అవును. సో ఇవన్నీ కూడా వీటికి ప్రతీకలే 100 మెంబర్స్ కూడా. ఓకే. ఓకే. సో 100 మెంబర్స్ 100 so- నెగటివ్ క్వాలిటీస్ అనుకోవచ్చు. ఎస్ మాక్సిమం ఏదో 1 or 2 ఎక్సెప్షన్స్, మాక్సిమం 100 నెగిటివ్ క్వాలిటీస్ లాగా. అంటే మనం ఆ కాన్సెప్ట్ నుంచి మనం అర్థం చేసుకుంటే రియల్ లైఫ్ లో ఈ రోజు ఈ కురుక్షేత్రం లోపల జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ కురుక్షేత్రంలో ముందు చెప్పినటువంటి 5 సద్గుణాలని మనం ఫ్రంట్ టైర్ లో మనం ఉంచామో ఆటోమేటిక్ గా ఇవి తగ్గిపోతాయి, వీటిని కంట్రోల్ అయిపోతాయి అనేటువంటిది నేను చెప్తున్నటువంటి పాయింట్ అనమాట అండి ఇక్కడ. సో ఈ 5 క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఈ 100 క్వాలిటీస్ తగ్గాలన్నా సరే మనం డైలీ ప్రాక్టీస్ కానీ, మనకు మెంటర్ కానీ, డైలీ ఒక పాజిటివ్ లైఫ్ లీడ్ చేయడం వల్ల కానీ, మనం చేసే వర్క్ కానీ మనం వాటిని ఇంకా పెంపొందించుకోవచ్చు. చూసారు కదండి, చాలా బాగుంది. మనం చూడండి మహాభారతం నుంచి కూడా డే టు డే లైఫ్, ప్రస్తుతం మన లైఫ్ లో కూడా మనం ఎట్లా అప్లికేబుల్ చేయొచ్చనే సార్ క్లియర్ గా చెప్పారండి. ఆ 5 పీపుల్ అనే ఆ 5 పాండవులు అనే వాళ్ళు ఏంటంటే మనలో ఉన్న ఒక 5 పాజిటివ్ క్వాలిటీసే. 100 అనేది 100 నెగిటివ్ క్వాలిటీస్ కింద కవర్ కింద చూడొచ్చు మనము. 1 or 2 ఎక్సెప్షన్ చూస్తే కనుక ఇవి ఎట్లా పెంపొందించుకోవాలి ఏంటి అనేది మరికొన్ని వీడియోస్ లో ట్రైనింగ్ గురించి కానీ దాని గురించి కానీ మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. ఎవరికైనా సరే if you want any guidance or any counseling, you can always call to the description number కూడా మీరు ఖచ్చితంగా కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి కూడా you can get the appointment. Thank you so much, sir.